తిరుమల సన్నిధి భక్తుల వారిది తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి నుండి ఒక 4 పద్యాలు చేద్దాం. రచన పఠన ఉప్పలూరు లక్ష్మీనారాయణ. అందరూ వినండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తిరుమల నివాసుల యొక్క అఖండ కరుణ కటాక్ష వీక్షణాలకి ఆచంద్రితారాకం కూడా తప్పకుండా పాత్రలు కండి. పుట్టల కొల్పు ఉన్న తిరుభోగపు వెంకట శ్రీనివాసుకున్ గుట్టుగా ఆవు పాలు తగ కూర్చుతు నిత్యము తప్పకుండగా గుట్టును రట్టు చేయగను గోకులగాలుడు ఆగ్రహించి తా ముట్టడి చేయుటెంతయును మూర్ఖపు చింతన వెంకటేశ్వర. వెంకటేశ్వర, పుట్టలో కొలువున్న వెంకటేశ్వరుడికి నిత్యము ఆవు పాలతో ఆకలి తీర్చున్న తరుణములో గోపాల బాలుడు మూర్ఖపు చింతనతో ముట్టడి చేయుట ఎంత వివేకమయ్యా! గొడ్డలి చేతబూనియును గోకుల బాలుడు గోవు పైకియున్ అడ్డము వేటు వేయ తిరునద్రిపురాధిసు పైకి లేవగా గడ్డము గాయమై వడిగ కారగ రక్తము ధారపాతమున్ విడ్డురమంది జీవములు భీతిలి వీడిని గొల్లడపుడున్. వెంకటేశ్వర, గొల్లని భాగ్యము అమరమయ్యా. వెంకటేశ్వర సన్నిధిలో గొల్లడు గొడ్డలి వ్రేటు ఆవు పైకి విసరగా పొట్టలో ఉన్న వెంకటేశ్వరుడికి తగిలి గడ్డము నుండి రక్తధారలు కారగా అది చూసి గొల్లడు మరణించను కదయ్యా. అమరము దివ్యగాథ వినినంతట గొల్లని దివ్య భాగ్యముల్ సమమున వెంకటేశు మరి సన్నిధి చేరిచి గొల్లవాణిని సుమధుర దివ్య దర్శన సుశోభిత భాగ్యవరాల వీక్షణల్ క్రమముగా అందజేయుటది కాంచన కామ్యము వెంకటేశ్వర. వెంకటేశ్వర, గొల్లని భాగ్యము ఏమని చెప్పవచ్చునయ్యా? వెంకటేశ్వరుని సన్నిధిలో ప్రథమముగా గొల్లవాణి సన్నిధి గొల్లగా దివ్య దర్శనముందును. ఇది స్వామి అనుగ్రహించిన వరమే కదా, బంగారు కామ్య వర ఫలప్రసాదము కదయ్యా. తిరుమల దివ్యధామది తెల్పగ విష్ణు నివాసవాసమై వరముగా గోవు పాలు ఘన భాగ్య నివేదన వేకువందునే వరమది ఆవుదూడలుగా బ్రహ్మమహేశులు వెంకటేశ్వరున్ అరయగ దివ్య సన్నిధిని ఆప్తత కొల్వగు వెంకటేశ్వర. వెంకటేశ్వర, ఆవు పాలు స్వామివారికి ప్రప్రథముగా నివేదన చేయుదురు. గోవుగా బ్రహ్మ, దూడగా శివుడు వెంకటేశ్వరుడికి చేసిన సేవలకు సన్నిధిలో ఆప్తులుగా కొలువుందురు. అది వారి ఆత్మీయతకు నిదర్శనమయ్యా, ఆత్మీయతకు నిదర్శనము. గుణపము గడ్డపారమరి కొల్ములు దీరును సన్నిధానమున్ ఘనము అనంత అర్జులట గడ్డము గాయము చేసినంతనే వినయము వెంకటేశుడటు వింతగ బాలు నిరూపమందియు ఎనగనలేని భాగ్యమటు ఎన్నగ కూర్చను వెంకటేశ్వర. ధన్యవాదాలు.